హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. అనాథాశ్రమం వార్డెన్ రాథోడ్కి కాల్ చేసి అరుంధతి మేడం వాళ్ళ నాన్నగారికి నిజం మొత్తం తెలిసిపోయిందని తను వాళ్ళ సెక్రటరీ మాట్లాడుకుంటుండగా ఆ మాటలన్నీ రామూర్తి గారు వినేశారని, కోపంగా అమర్ దగ్గరికి బయలుదేరారని విషయం చెప్పగానే కంగారు పడుతూ నేను అమరేంద్ర సార్కి ఫోన్ ఇస్తున్నాను అని అంటూ లోపలికి పరిగెడతాడు. రూమ్లో ఉన్న అమర్ దగ్గరికి వెళ్ళి రాథోడ్ సార్ సార్ అనాథాశ్రమం నుండి కాల్ అని అంటుండగా ఆ మాటలని ఆ బాగి కూడా వినేస్తుంది. ఒక్క సెకండ్ ఫోన్లో మాట్లాడబోయి అక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఉన్న బాగీని చూసి ఒక్క నిమిషం మేడం అని అంటూ బాగీకి మాటలు వినబడకుండా పక్కకి వెళ్ళిపోతాడు అమర్. ఇక అక్కడే ఉన్న రాథోడ్ని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమైంది? అనాథాశ్రమం నుండి ఫోన్ అంటున్నారు కదా, మా అక్క గురించి కానీ ఆరు అక్క పేరెంట్స్ గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతుండగా లేదు మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు రాథోడ్. మరి అటువంటి అప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నారు? అనాథాశ్రమం నుండి ఫోన్ ఎందుకు వచ్చింది అని బాగి నిలదీస్తూ ఉండగా అనాథాశ్రమానికి ఏమి కావాలన్నా సరే చూసుకుంటారు కదా, అందుకే కాల్ చేశారు అని అంటూ బాగికి అబద్ధం చెప్పి అమర్ దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటాడు రాథోడ్. ఇక ఫోన్లో ఆ వార్డెన్ చెప్పిందంతా విని అలాగే మేడం నేను చూసుకుంటాను అని అమర్ పెట్టేస్తాడు. ఇక ఏమైంది సార్, ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఆయనకి నిజం చెప్పేస్తారా? చెప్పేయండి సార్, పాపం ఆయన ఎదురు చూపులకైనా ఫలితం ఉండాలి కదా. కన్న కూతురి కోసం చాలా ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా సార్, ప్లీజ్ ఇప్పటికైనా ఆ నిజం చెప్పండి సార్ అని రాథోడ్ అమర్ని అంటుండగా ఏం చేయమంటావు రాథోడ్, చెప్పమంటావా? చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? తన కూతురు చనిపోయిందని ఆయన ప్రాణాలతో ఉంటారా? ఆయన చనిపోతే అనాథ ఆయన ఆరుగుచి ఇప్పుడు బాగీని అనాథం చేయమంటావా? అక్క రాదు అని తెలియక ఆశపడుతున్న అక్క దూరమైంది, నాన్న దూరాన్ని చేసి మిస్సమ్మని కూడా అనాథని చేసి బాధ పెట్టమంటావా, ఏడ్పించమంటావా అని అమర్ రాథోడ్ని అంటుండగా కన్నీళ్లతో సైలెంట్గా అమర్ని చూస్తూ ఉండిపోతాడు రాథోడ్. అలా అయితే ఏం చేస్తాం సార్ అని మరి అడుగుతూ ఉండగా నిజాన్ని ఎప్పటికీ చెప్పలేను కూడా. వాళ్ళని ఆశల్లో బ్రతికేలా చేయడమే తప్ప నేనేమీ చెయ్యలేను అని అమర్ అనేస్తాడు. అది కరెక్టేనా సార్? పాపం వాళ్ళ కన్న కూతురుకొచ్చి వాళ్ళకి తెలియకుండానే ఉండిపోవాలా అని అంటూ ఉండగా ఆయన గుండె బద్దలయ్యేలా నేను ఆయన్ని బాధ పెట్టలేను అని అనేస్తాడు అమర్. మరి కోటి ప్రశ్నలతో ఇక్కడికి వస్తున్న ఆయనకి మీరేం సమాధానం చెప్తారు సార్ అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన బాగీని అమర్ చూసేస్తాడు. ఏమైంది అన్నట్టు చేతులతో సైగ చేస్తుంటుంది బాగి. ఏం లేదు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు అమర్. ఇక ఓకే అని చిరునవ్వు నవ్వుతూ బాగి అక్కడి నుండి వెళ్ళిపోగానే నేను చేసుకుంటాను, నువ్వు చూస్తూ ఉండు అని అమర్ రాథోడ్తో అంటాడు. మరోవైపు గోరా మనోహరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పొట్టిది ఇంత పని చేస్తుందని అనుకోలేదు అసలు. అస్థికలు దొరికాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ అస్థికలు నేనే తీశానని మిస్సమ్మ నాపై నింద వేసి ఇంట్లో నుండి గెంటేసేది అని అంటూ ఉండగా ఒక్కసారిగా జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గోరా. ఇంకా మళ్ళీ మనోహరి ఆరు పైన మండిపడుతూ ఉంటుంది. అసలు ఫ్రెండ్ 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 అని నన్ను అంటూనే అసలు నా జీవితానికి అదే శాపంలాగా రెడీ అయింది. దానివల్లే మిస్సమ్మకి అమర్కి పెళ్ళైంది, లేదంటే ఇప్పటికీ అమర్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేదాన్ని అని అంటూ ఉంటాడు మనోహరి గోరాతో. ఇక మనోహరి మాటలకి గోరా పెద్దగా నవ్వుతుండగా ఎందుకు నా పరిస్థితికి నవ్వుతున్నావా అని అంటుండగా నువ్వు అపార్థం చేసుకున్న విధానానికి నేను నవ్వుతున్నాను. పాపం కొన్ని రోజులుగా ఆత్మల అరుంధతి నాకు తెలుసు, కానీ నేను తనని అర్థం చేసుకున్నాను, తన మంచితనాన్ని అర్థం చేసుకున్నాను. నువ్వే తన గురించి అపార్థం చేసుకున్నావు, తన మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. అసలు నీకు తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. స్నేహానికి ఒకవైపు నువ్వుంటే మరొక వైపు తనుంది. తను నీపై పగ తీర్చుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవడం మాత్రమే తను అనుకుంది.
నీపై పగ తీర్చుకోవాలి అంటే తనకు ఒక్క నిమిషం పట్టదు. మిస్సమ్మకి నిజం చెప్పేసినా సరిపోతుంది. తన స్పర్శ శక్తి వచ్చినప్పుడు అమరేంద్రకి నిజం తెలిసేలా చేయడం తనకు చిన్న పని. కానీ అటువంటివేవి చెయ్యకుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది అని అంటుండగా ఏంటి దాన్ని పొగుడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది మనోహరి. లేదు, నీ జీవితం గురించి హెచ్చరిస్తున్నాను. రాబోయే పౌర్ణమి రోజున ఏం జరుగుతుందో, అరుంధతి నీ జీవితాన్ని ఏ మలుపు తిప్పనుందో ఊహించని పరిణామాల గురించి నీకు హెచ్చరిస్తున్నాను అని అంటుండగా, ఒక్కరోజే కదా దానికి శక్తి వచ్చేది. ఆ తర్వాత ఈ 3 రోజులు దాటుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అని అంటూ ఉంటుంది మనోహరి. ఆ ఒక్కరోజు చాలు. ఒక్క రోజులోనే మిస్సమ్మకి అమర్కి పెళ్లి చేసేసింది. ఆ తర్వాత నిన్ను నీ వాళ్ళకి కనిపించేలా చేసింది. ఆ ఒక్కరోజే అన్ని మలుపులు జరిగాయి. ఈసారి అరుంధతి సృష్టించబోయే విధ్వంసం అంతా ఇంత కాదు, తట్టుకోవడం నీ వల్ల కూడా కాదు అని ఘోర మనోహరిని బెదిరిస్తుండగా ఆలోచనలో పడిపోతుంది మనోహరి. ఇక మరోవైపు ఆరు లేదని విశ్రమిస్తున్న గుప్తాకి యమధర్మరాజు ప్రత్యక్షమై రామ్మూర్తికి నిజం తెలిసిందని, రామ్మూర్తి అమర్ని నిలదీయడానికి వస్తున్నాడని చెప్పగానే అమ్మో, ఇప్పుడు ఆ బాలికని ఇక్కడ నుండి తీసుకెళ్లాలన్నమాట. లేకపోతే తన కుటుంబం గురించి తెలిస్తే తను ఎప్పటికీ ఇక్కడ నుండి రాదు అని అనుకుంటూ బాలిక బాలిక అని అరుస్తూ నిన్ను ఒక చోటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు గుప్తా. ఏంటి, నన్ను వేరే చోటుకి తీసుకెళ్తారా? పైకా? నేను రాను అని అంటూ ఉండగా, పైకి కాదు, నీకు ఒక చిన్న బహుమతి ఇద్దామనుకుంటున్నాను అని అనేస్తాడు గుప్తా. అవునా, నాకేదో తేడాగా ఉంది, ఎప్పుడు అడిగినా ఇవ్వని మీరు ఇప్పుడెందుకు ఇస్తున్నట్టు అని అనుమానంగా అడుగుతున్న ఆరుని, లేదు 3 రోజుల్లో పైకి వెళ్ళిపోదాం కదా, అందుకే ఇస్తున్నా, చిన్న అన్నేలా అని గుప్తా అంటూ ఉండగా, పదండి వెళ్దాం అని నడవబోతున్న ఆరు, లేదు ధూమ్తట అని మంత్రం వేసి నిన్ను మేఘాలు చూపించడానికి తీసుకెళ్తా అని అంటూ ఉండగా, లేదు నాకేదో తేడాగా ఉంది అని అంటూ ఉండేలోపే డోర్ తోసుకొని రామ్మూర్తి అక్కడికి వస్తాడు. కోపంగా ఉన్న రామ్మూర్తి ఫేస్ని గమనించి భయపడుతూ ఉంటుంది ఆరు. మో వచ్చేశాడు అని గుప్తా కూడా అనుకుంటూ ఉంటాడు. వస్తున్నాడు అని గుప్తా అంటూ ఉండగా, రావడం కాదు కోపంగా ఉన్నాడు అని అంటూ ఉంటుంది ఆరు. అసలు ఏం జరిగిందో చూద్దాం పదండి అని అంటూ ఉండగా, వాళ్ళ విషయాలు మనకెందుకు అని గుప్తా అంటూ ఉండగా, నా కుటుంబం అది నాకు అవసరమే అని అంటూ వెళ్ళి విండో దగ్గర నిలబడి వినడం స్టార్ట్ చేస్తుంది. లోపలికి వచ్చిన రామ్మూర్తిని బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తుండగా, అల్లుడు గారెక్కరా అని అడిగేస్తాడు రామ్మూర్తి. ఇక రండి కూర్చోండి పిల్లలు, అత్తయ్య మామయ్య డాడీ వచ్చారు అని అంటుండగా, అల్లుడు గారెక్కరా అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. 2-3 సార్లు ఏం మాట్లాడినా భాగ్య పట్టించుకోకుండా తన పాటికి తను మాట్లాడుతుండగా కోపంగా రామ్మూర్తి, అల్లుడు గారెక్కడా అని అరవగానే, ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నావెందుకు అని వణుకుతూ అడుగుతూ ఉంటుంది. అల్లుడు గారెక్కడా అని అడుగుతుంటే నీకు అర్థం కావట్లేదా అని అడుగుతూ కోపగించుకుంటూ ఉంటాడు రామ్మూర్తి. ఇక ఎందుకు నాన్న అంత కోపంగా ఉన్నావు అని భాగ్య అడుగుతుండగా, ఇది కోపం కాదు, బాధ, అసహనం, కన్న బిడ్డని పోగొట్టుకున్న నిర్లక్ష్యత, చేతగానితనం అని అంటూ ఉండగా, ఏమైంది నాన్న అని అంటూ ఉండగా, అల్లుడు గారికి నా కన్న కూతురి కుచి తెలిసి కూడా చెప్పకుండా దాచిపెడుతున్నారు, అల్లుడు గారు ఎక్కడా అని అరుస్తూ ఉంటాడు రామ్మూర్తి. నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు నాన్న, అక్క గుచి ఆయనకు తెలిస్తే మనకెందుకే నిజం దాస్తారు అని బాగి అడుగుతుండగా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అల్లుడు గారికి నా కన్న కూతురు ఎవరో తెలిసి కూడా నాకు చెప్పకుండా దాచేశారు. చెప్పు, నా కన్న కూతురు నాకు కావాలి, అల్లుడు గారు ఎక్కడ పిలువు అని అంటూ ఉండగా, సదాశివం నిర్మలమ్మ గారు కూడా మీరేదో తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, కన్నీళ్ల విలువ నా కొడుక్కి తెలుసు, అటువంటి మీ కూతురు ఎవరో చెప్పకుండా ఆపుతారా అని నిర్మలమ్మ గారు సదాశివం గారు రామ్మూర్తిని అంటూ ఉండగా, ఇక రామ్మూర్తి మళ్ళీ, లేదు నా కన్న కూతురు గురించి ఏదో ఆధారం దొరికితే అది నా కంట పడే వరకు కూడా ఆయన నాకు చెప్పకుండా ఆపాడు. అయినా కూడా ఆయన మాటలు నమ్మి నిండా బాధ నింపుకొని ఇక నుండి వెళ్ళిపోయాను. కానీ నా దగ్గరే నా కన్న కూతురు గురించి నిజం దాచారు. ఈరోజు నా కన్న కూతురు గురించి నేను నిజం తెలుసుకొని తీరాల్సిందే అల్లుడు గారు అని గట్టిగా అరుస్తుంటాడు రామ్మూర్తి. ఇక భరించలేని మనోహరి అమర్ కిందికొస్తే నిజం ఎక్కడ చెప్పేస్తాడో అని, ఆపండి, ఏంటి ఈ మాటలు, అసలు
అర్హత ఉందని అమర్ని మీరు నిలదీస్తున్నారు. పుట్టినప్పుడే అన్నీ పోగొట్టుకుంది. అటువంటి దురదృష్టవంతుల గూర్చి దాచాల్సిన అవసరం అమర్కేంటి? అసలు అదే నికృష్టపుది. అన్నీ పోగొట్టుకొని ఇలా చేసుకుంది. పుట్టినప్పుడే పురిట్లోనే అందరినీ దూరం చేసుకుంది అని మనోహరి తిక్కగా వాగుతూ ఉండగా ఇక రామూర్తి మనోహరి అని అంటూ గట్టిగా తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఆఖరి నిమిషంలో ఆగిపోయి, అసలు నువ్వు మనిషివేనా? నీకొక బిడ్డ పుట్టి తను నీకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని అనగానే ఒక్కసారిగా తను కోల్పోయిన బిడ్డని మనోహరి తలుచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అమర్ రామూర్తికి నిజం చెప్పేస్తాడా? అమర్ నోటి నుండి రామూర్తి నిజం బయట పెట్టించగలడా? ఆరు రామూర్తి కన్న తండ్రి అని తెలుసుకున్నాక ఏం జరుగుతుంది? బాగి ఆరు గురించి నిజం తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.